అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మార్నింగ్ నుంచి ఇంటి క్లీనింగ్ మొదలు పెట్టేశానండి. దసరా నవరాత్రులు కదండి. ఇది మొత్తం కడిగేస్తున్నాను. అంటే ఎప్పుడు మాపు స్టిక్ వేస్తాను. ఇక కడిగేసి తొందరగా గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర కూడా క్లీనింగ్ పనులు ఉన్నాయి, అవి కూడా చేసుకుందామని ముందు ఇంట్లో శుభ్రం చేసేసి వెళ్దామని చెప్పి దులిపేసానండి. ఇక కడుక్కొచ్చేస్తున్నాను. కడిగితేనే నాకు కొంచెం మనశ్శాంతి ఉంటుందండి. మాప్ స్టిక్ ఏమీ దులిపినప్పుడు అలాగే నీళ్ళు పోసేసి స్టిక్తో కడిగేస్తాను. మొత్తం రుద్దుతుంటే చూడండి ఎంత ముక్కు వచ్చిందో. కడిగేసి రెడీ అయ్యి గుడికి బయలుదేరిపోతున్నానండి. బయలుదేరుతున్నాను. ఇక వెళ్తున్నానండి గుడి దగ్గరికి. గుడి అంటే పెద్ద గుడి ఏం కాదండి, రేకుల షెడ్లో అలా అమ్మవారిని విగ్రహం పెట్టుకున్నారండి. అమ్మవారి పూజ అంటే ఇష్టం, కనకదుర్గాదేవి. వెళ్తుంటే అదిగోండి మాకు ఇంటేజింగ్గా ఉన్న రోడ్డేనండి. అది పొలాలు ఇటువైపు పక్కన అదంతా శివుని గుడి స్థలం అంటారండి, మరి తెలియదు నాకు అంత వివరంగా. శివాలయం అదిగోండి రేకుల షెడ్లో సిమెంట్ విగ్రహాన్ని పెట్టి దుర్గమ్మదేవి తల్లి సిమెంట్ విగ్రహం అన్నమాట. ఇంకా కడిగి అవన్నీ సామాను అన్నీ పక్కన పెట్టి నేనే కదండి, చాలామంది ఉన్నారు. తలో పని చేస్తున్నారు. అంటే వీడియోకి అందరు ఫేస్లు కనిపించినావు కదండి. 10 రోజుల చీరలండి. లేదా ఈ చీరలు ఏమో ఒక దాత ఇచ్చారండి, 10 చీరలు అమ్మవారికి. రోజుకి ఒక అవతారం కదా, రోజు చీరలు ఇవ్వమని కట్టమని చెప్పి ఇచ్చారు. అలంకారం చేసేదంతా నేనేనండి. 10 చీరలు తీసుకొచ్చాము, పక్కన పెట్టాము. ఇక అమ్మవారికి అలంకరించే నగలు అలా అన్నమాట. బాగా దొరుకుతాయండి, ఏదో చిన్నగా అందులోనే బాగా. ఈ రేకుల షెడ్లోనే. స్థలం సొంతం కాదు కదండి, అందుకని స్లాబ్ అలాంటివి ఏమి లేవు. కానీ ఆవిడకి అమ్మవారికి ఇలా చేయాలంటే ఇష్టం. అదిగోండి స్నానం అయ్యి టవల్ కట్టాము. ఇక నేను తర్వాత చీర అలంకరణ చేస్తున్నాను. తోరణాలు కట్టేవాళ్ళు తోరణాలు కడుతున్నారు. అంటే రేపు మార్నింగ్ పొద్దున్నే అవ్వదని చెప్పి పంతులు గారు 6:30 కల్లా వచ్చేస్తామన్నారండి దసరా రోజున. అప్పటికి ఇవన్నీ అవ్వదని చెప్పి ఈరోజే ఇంక అన్నీ సిద్ధం చేసుకొని వెళ్తున్నాను. అంటే చీర మారుస్తామండి పొద్దున్నే, తెల్లారుజామున వచ్చి మారుస్తాం. కానీ తోరణాలు కట్టేవాళ్ళు వాళ్ళు రారు కదండి, అందుకని ఈరోజు కొన్ని కట్టించేసి రేపు కట్టిస్తాం. ఈరోజు మరి రేపు వస్తారో రారో, మరీ బోడిగా ఉంటుంది అని చెప్పి అలా ఉంచకూడదని చెప్పి చీర అలంకరించేసాను. ఇంకా అలంకరణ జరుగుతుంది చేసి మిగతా అన్ని కడగటం ఇవన్నీ అయిపోయినాయండి. రేపు ఇంకొకసారి మళ్ళీ దులిపేసి కడిగేసి ఆ చెక్క ఒకటి తీసుకొచ్చి కింద పెట్టేసేసి అది అంత చేస్తున్నామండి. కింద బలలాగి వేసి మిగతా సామాను అన్నీ సర్దాలి. ఇంకా చాలా ఉన్నాయి పనులు. బయట చూసారా మొత్తం ఇక్కడేనండి అన్నీ పెట్టేసేది ఇందులోనే. ఒకటే ఈ గదిలో ఈ పక్కన అమ్మవారు, ఆ పక్కన అమ్మవారికి సంబంధించిన సామాను అవన్నీ పెట్టేవాళ్ళం. అయితే పక్కన వేరే గది తీసుకున్నారండి ఆవిడ. ఈ 10 రోజులకి తీసుకున్నారు ఒక గది, అందులోకి వెళ్ళిపోయింది సామాను అన్నీ. అదిగోండి ఇంకా లాస్ట్కి ఇలా అయ్యింది, చీకట పడిపోయిందండి. ఇక రోజుకొక అవతారంతో అమ్మవారి వీడియోలు వస్తాయండి. సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను దేవి నవరాత్రి ఎలా చేసుకుంటాను అన్నది వీడియో తీసి పెడతాను. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా జరుగుతుంది అన్నది మీకు ప్రతిదీ వీడియో తీసి నేను చేస్తానండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకేనండి, ఈరోజుకి ఇది అయింది పని. ముందుగా తీశాను వీడియో. ఓకేనండి, బాయ్ మరి.